Hello everyone, this is Rishita from Sarat Chandra IAS Academy. So today we are going to discuss about National Cooperative Development Bill. Okay, so in this first మనం హిస్టారికల్ గా అసలు ఏం జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ కోఆపరేషన్ అనేది తెలుసుకుందాం. సో ఇట్ వాజ్ ఇన్ 1962. ఓకే, సో ఇట్ వాజ్ ఇన్ 1962 a statutory status was given for this National Cooperation Development Bill. ఓకే, సో ఈ NCDC కి మనకి స్టాట్యుటరీ స్టేటస్ ఎప్పుడు వచ్చింది 1962లో అండర్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనమాట. ఓకే ఓకే సో ఆ తర్వాత మనకు తెలిసిందే దెర్ వాజ్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ of 2011. It ensured constitutional status anamata for this cooperatives. Then paranga ante under article 19(1) subclause C, inkokati 43B article and inkokati that is part 9B, right? So ఈ పర్టికులర్ అమెండ్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి వెన్ ఎవర్ ఇట్ కమ్స్ అబౌట్ కోఆపరేటివ్స్. ఓకే, సో మరి ఈసారి అయినది ఏంటి, అసలు ఎందుకు రిఫార్మ్స్ తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ బిల్ ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అంటే ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద ఆపరేషనల్ బాటిల్ నెక్స్ విల్ బి రెడ్యూస్డ్. ఎలా అంటే ఒకటి త్రూ డైరెక్ట్ ఫినాన్స్. ఓకే, సో మనకి ఏమైందంటే మన ఇండియాలో తెలిసిందే బ్యూరోక్రసీలో రెడ్ టాపిజం అనేది ఎక్కువగా ఉంటుంది, రైట్? సో అలా రెడ్ టాపిజం ని తగ్గించి డిలేస్ అనేవి తగ్గించి ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దిస్ డైరెక్ట్ అలొకేషన్స్ ఆఫ్ ఫండ్స్ అలా అవ్వాలని చెప్పి. అండ్ ఇంకొకటి మోడర్నైజేషన్ డ్రైవ్. మనకు తెలిసిందే దీస్ డేస్ దిస్ డిజిటల్ మీడియా ఇస్ గెటింగ్ డిజిటల్ యాక్సెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఈ కోఆపరేటివ్ సెక్టర్ లో కూడా మనం ఇఫ్ వి ఇన్కల్కేట్ దిస్ డిజిటలైజేషన్, సో బై దట్ వీ కెన్ ఎన్ష్యూర్ దిస్ సహకార్ సే సమృద్ధి. ఓకే, సో వాట్ డస్ ఇట్ మీన్? ప్రాస్పారిటీ త్రూ కోఆపరేషన్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ అవర్ గోల్? దట్ ఈస్ సహకార్ సే సమృద్ధి అనేది ఎన్ష్యూర్ చేయాలి అని చెప్పి వీఆర్ ట్రైయింగ్. ఓకే, సో మరి కీ ప్రొవిజన్స్ ఏంటి ఆఫ్ దిస్ పర్టికులర్ బిల్? ఒకటి, యాజ్ ఐ టోల్డ్ యూ, డైరెక్ట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ విల్ బి ప్రొవైడెడ్. అంటే ఏంటి? రెడ్ టాపిజం విల్ బి రెడ్యూస్డ్. రెడ్ టాపిజం ఎందుకు అంటే ప్రొసీజరల్ డిలేస్ అనేవి ఇంకా కోఆపరేటివ్ సెక్టర్ లో ఎలా అయినా సరే తగ్గించాలి అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అనేది పెంచాలి అన్నట్టు దే ఆర్ డిస్కసింగ్. అండ్ బ్రాడర్డ్ కమ్యూనిటీ స్కోప్. బ్రాడర్డ్ కమ్యూనిటీ స్కోప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫుడ్ స్టఫ్ అంటే మొన్నటిదాకా ఒక డెఫినేషన్ లో ఉండేది. ఇప్పుడు ఆ ఫుడ్ స్టఫ్ లోకి ఈవెన్ దిస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వర్ ఆల్సో ఇంక్లూడెడ్. అంటే ఏంటి? ద కోఆపరేటివ్ సెక్టర్ విల్ బి బ్రాడర్డ్ అనమాట. ఓకే, సో మెనీ పీపుల్ విల్ గెట్ ఇంక్లూడెడ్. ఓకే, నెక్స్ట్ అటానమీ అండ్ టెక్ ఇంటిగ్రేషన్. ఓకే, సో దే విల్ బి సేయింగ్ దట్ ఓకే, సో ప్రాపర్ గా డెవలప్ అవ్వాలంటే ప్రాపర్ గా అటానమీ ఇవ్వాలి ఫస్ట్ అని చెప్పి. సో కోఆపరేటివ్ సెక్టర్ అనేది ఇట్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియా కదా. సో అందుకు వాటికి తగ్గ అటానమీ ఇవ్వకపోతే అవి డెవలప్ అవ్వడం కూడా కష్టమే. ఓకే, సో ఇన్ దాట్ వే ఇప్పుడు ఈక్విటీ పార్టిసిపేషన్ అంటే ఏంటి? త్రూ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీ పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ విల్ ఆల్సో బి allowed అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద కీ ప్రొఫెషన్స్. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ఇండియన్ కోఆపరేటివ్ సెక్టర్. ఓకే, సో ఈ పర్టికులర్ బిల్ తెచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి దట్ కోఆపరేటివ్ సెక్టర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ. అసలు ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే బికాస్ ఇఫ్ యూ అబ్జర్వ్ 94% ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే ఇన్ దిస్ కోఆపరేటివ్ సెక్టర్స్. ఓకే, సో ఇండియా అనేది ఏంటండి? ఇండియా ఈజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ కదా. సో అగ్రేరియన్ ఎకానమీలో ఇంతమంది 94% ఆఫ్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు అంటే దిస్ కోఆపరేటివ్ సెక్టర్స్ విల్ డెఫినెట్లీ ప్లే అ వైటల్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ వికసిత్ భారత్ బై 2047, రైట్? సో అలాంటి కోఆపరేటివ్ సెక్టర్స్ కి డెఫినెట్లీ వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ప్రాపర్ అటానమీ అండ్ ప్రాపర్ రిఫార్మ్స్ విల్ బి ఎన్ష్యూర్డ్ accordingly so that they can help in getting Vikshit Bharat by 2047. Okay, so they are considered as grassroots of economic backbone anamata. Okay, so enduku these many farmers are included, right? So adokati. Then next, significance. Okay, so what is the significance of this cooperative sector ante endante it ensures the rural credit and support. Okay, so rural level lo oka livelihood anedi better ga ensure cheyadaniki help avutundi. And market stabilization. Manaku telisinde Amul is a very good successful cooperative society, right? So అలాంటి మార్కెట్లలో కూడా ఇట్ కెన్ హ్యావ్ అ గుడ్ ఐ కెన్ సే స్టెబిలైజేషన్, రైట్? సో అలా ఒకటి. నెక్స్ట్ వీ హ్యావ్ విమెన్ ఎంపవర్మెంట్. ఎందుకు అంటే వీ హ్యావ్ దిస్ పర్టికులర్ స్కీమ్ దట్ ఈస్ నందిని సహకార్, రైట్? సో దిస్ నందిని సహకార్ స్కీమ్ ద్వారా విమెన్స్ వర్ ఆల్సో బి ఇంక్లూడెడ్ ఇన్ టు దిస్ కోఆపరేటివ్ ఎన్విరాన్మెంట్. ఆ తర్వాత నెక్స్ట్ గ్లోబల్ ట్రేడ్
ఇంటిగ్రేషన్, రైట్? సో అక్కడి నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో కూడా మనం ట్రేడ్ చేసి ఇంకా బెటర్ ఎకానమీగా మనం అవ్వచ్చు, రైట్? సో దీస్ ఆర్ ద సిగ్నిఫికెన్సెస్. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ ఆర్ ద ఫినాన్షియల్ అవుట్ రీచ్ అనమాట. ఓకే, సో అంటే ఇయర్ గా ఎంత పెరిగింది, ఓకే, సో క్యూములేటివ్ 2014 నుంచి 2026 వరకు ఎంత పెరిగింది, తర్వాత 1963 నుంచి 2014 వరకు ఎంత పెరిగింది. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆఫ్ ఇట్ so that you can understand in a better way about this cooperative sector. Okay, so mari challenges leva. So definitely there will be challenges. So what are the challenges that Indian cooperative sector is facing? Okay, so federal friction. Asal federal friction anna concept kante mundu polity lo you need to understand the concept of this Rajendra Shah judgment. Rajendra Shah case judgment. Okay, సో ఈ పర్టికులర్ కేస్ జడ్జ్మెంట్ లో ఏం చెప్పారు అంటే, కోఆపరేటివ్ సెక్టర్ అనేది ఇట్స్ ఆ స్టేట్ సబ్జెక్ట్. ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఆల్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటేనే సెంటర్ రోల్ అనేది రావాలి అని చెప్తారు. సో దాని ద్వారా మనకి ఏమైంది, సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ విల్ బీ దేర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ ఆర్ ఆపరేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోఆపరేటివ్ సెక్టర్స్. అట్లా మనకి ఫెడరల్ ఫ్రిక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఫినాన్షియల్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసిందే వీఆర్ ట్రైంగ్ టు డిజిటలైజ్ ఎవ్రీథింగ్. సో ఆ టైంలో డిజిటల్ అరెస్ట్లు కానీ సమ్ ఆఫ్ ది అదర్ వే ఛాలెంజెస్ రావచ్చు మనకి. అండ్ ఇంకొకటి డిజిటల్ డివైడ్. ఓకే, సో ఫార్మర్స్ అనే వాళ్ళకి అంత డిజిటల్ లిటరసీ అనేది ఉండదు. సో డిజిటల్ డివైడ్ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ గవర్నెన్స్ గ్యాప్స్ అనమాట. ఓకే, సో అంటే సమ్ సార్ట్ ఆఫ్ ప్రొసీజరల్ డిలేస్ అనేవి ఇంకా అవుతూనే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఓకే, so these are the few things that challenges we need to overcome in order to ensure a better cooperative sector. Okay, సో మరి ఏం చేస్తే అలాంటివి తగ్గుతాయి, ఎలా అంటే రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ దిస్ సో కాల్డ్ అంటే ఫెడరల్ ఇష్యూస్ అండ్ ఫెడరల్ ఫ్రిక్షన్ అండ్ సెంటర్ స్టేట్ అలా కాన్ఫ్లిక్ట్ లో ఉండకుండా ఇట్స్ బెటర్ దట్ ఇఫ్ దే వర్క్ త్రూ దిస్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఓకే, సో కోఆపరేషన్ కావాలి అంటే వీ నీడ్ టు ఎన్షూర్ దిస్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఏది కోఆపరేటివ్ సెక్టర్ కి. నెక్స్ట్ ప్రాపర్ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి, స్కిల్స్. ఇట్ కెన్ ఆల్సో హెల్ప్ ఇన్ ఎన్రిచింగ్ ది స్కిల్స్ ఆఫ్ దిస్ ఫార్మర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ అనొచ్చు, లేదంటే స్కిల్స్ ఆఫ్ దిస్ కార్పెంటర్స్. ఓకే, సో ఫార్మలైజేషన్ ఆఫ్ స్కిల్స్ చేస్తే ఇంకా బెటర్ కెపాసిటీ బిల్డింగ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ రోబోస్ట్ రిస్క్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఓకే, సో ఎలాంటి సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ కానీ సో అలాంటి ఏం ఎన్షూర్ చేయకుండా చూడొచ్చు. తర్వాత ఇంక్లూజివ్ గవర్నెన్స్. ఇంక్లూజివ్ గవర్నెన్స్ అంటే ఏంటి, ensure that everyone will get included anamata. Okay, so in this particular scheme. Okay, so in this way how we can conclude that this National Cooperative Development Corporation can also help in ensuring this Sahakar se Samriddhi. Okay, so through financial autonomy and modern governance. Okay, so thank you. This is from Sarat Chandra IAS Academy, your dream, our mission.